మన ఓట్లను తీసుకుని వాళ్ళు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా అవుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వ్యవస్థ మొత్తం పనిచేస్తున్నట్టుగా ఉంది, మన కోసం కాదు. అది గమనించి ఈ విషయం ప్రజలకు చెప్పాలి. ఈ రోజున తెలంగాణకే వద్దాం. తెలంగాణలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేశాడు. ఈ సర్వేలో తేలిందేంటి? 100కి కనీసం ఒక్కళ్ళైనా సరే కుమ్మరి కులం నుంచి ఉన్నారు. ఇదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ ప్రభుత్వం సర్వే చేసింది. దాదాపుగా 100కు ఒక్కళ్ళు కుమ్మరులు ఉన్నారు. అయితే 100కి ఒక్కళ్ళు కూడా లేని వెలమ కులం వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. 300కి ఒక్కడు ఉన్నాడు వెలమ కులస్తుడు. అయితే 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అసెంబ్లీలో. మరి 100కు ఒక్కళ్ళు ఉన్న కుమ్మరి కులం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే ఎంతవరకు కావాలా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 18 మంది ఎమ్మెల్యేలు అవ్వాలా ఈ రాష్ట్రంలో కుమ్మరి కులం నుంచి ఒక్కరు కాల. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఏదైనా కావాలంటే మనం ఏదైనా ప్రయత్నాలు చేసుకుని డబ్బు పెట్టుకుని ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్సీలు అయితే కావచ్చు, దానికి చాలా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి వెళ్ళినాక చీఫ్ మినిస్టర్ కి లొంగి వంగి పనిచేయాలి. కులానికి ఏం చేయలేడు. మన కులాల నుంచి ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు మన కులాలకు ఏం చేయలేరు, వాళ్ళకి పని చేసుకుంటారు. అందువల్ల ఆ ఎమ్మెల్సీలో ఈ లాభం లేదు. మనం చెప్పాల్సింది ఏంటంటే 100కు ఒక్కళ్ళు ఉన్న కుమ్మరి కులస్తులు ఎందుకు ఎమ్మెల్యేలు కావట్లా? 300కు ఒక్కళ్ళు ఉన్నటువంటి వెలమలు ఎందుకని ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. 200కి ఒక్కళ్ళే ఉన్న కమ్మ కులస్తులు 4 ఎమ్మెల్యేలు అయ్యారు. అది గమనించండి. మరి తెలంగాణలో ఎవరిది ఆధిపత్యం అండి? మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా కమ్మలదే ఆధిపత్యం, ఇక్కడ కూడా కమ్మలదే ఆధిపత్యం. చూడండి ఇది. మరి కుమ్మరులు ఏమైతారు? కుమ్మరులలో సగం కూడా లేని కమ్మ వాళ్ళు మరి 4 ఎమ్మెల్యేలు ఎట్లయ్యారు? మనం ఇది గమనించాలి. ఎందుకు నష్టం మనకు జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలా.